నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అన్నవరం హరిహర రిసార్ట్స్ లో ప్రతిపాడు మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం. పసలపూడిలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి. నిరుద్యోగుల పక్షాన నిలుస్తూ కూటమి సర్కారుపై నిరసన. భారీ ర్యాలీగా కాకినాడ బయలుదేరి వెళ్లిన నియోజకవర్గ వైసీపీ యువత. సూర్యారావు లాంటి స్వచ్ఛమైన ప్రజానాయకులే నేటి రాజకీయాలకు అవసరం. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు. శంఖవరం మండలం అన్నవరం హరిహర రిసార్ట్లో ప్రతిపాడు మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభరాజ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి వర్యులు యనమల రామకృష్ణుడు మరియు జిల్లా ఎన్డీఏ కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముందుగా నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. పేరు మార్కెట్ కమిటీ చైర్మన్ శంఖవరం మండల పార్టీ అధ్యక్షులు సీనియర్ తెలుగుదేశం పార్టీ లీడర్ బద్ది రామారావు సతీమణి శ్రీమతి మణి, వైస్ చైర్మన్ గా ప్రతిపాడు మండలం బొమ్మంగి గ్రామానికి చెందిన సుంకర సోమరాజు మరియు నియోజకవర్గంలో వివిధ గ్రామాలకు చెందిన 15 మంది పాలకవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ ప్రతిపాడు మార్కెట్ యార్డ్ కమిటీ రైతులకు నాణ్యమైన సేవలు అందించాలని అన్నారు. ఇతర సమస్యలను పరిష్కరించడమే ప్రధాన ధ్యేయంగా మార్కెట్ కమిటీ పనిచేయాలన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని, రైతుల కోసం వ్యవసాయ రంగంలో సాంకేతికతను తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని అన్నారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం, పవర్ టిల్లర్లు, రోటోవేటర్, స్ప్రేయర్లు సబ్సిడీపై విత్తనాల ప్రభుత్వం అందజేస్తుందన్నారు. అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతులకు 20,000 వారి అకౌంట్లో త్వరలోనే వేస్తుందన్నారు. ప్రతిపాడు మార్కెట్ యార్డ్ ఒక ప్రత్యేకత తీసుకొచ్చే విధంగా పనిచేయాలని పాలకవర్గ సభ్యులకు ఆమె పిలుపునిచ్చారు. మార్కెట్ యార్డ్కు ఒక శాశ్వత భవనం నిర్మించాలనే ఆలోచనలో ఉన్నామని ఆమె అన్నారు. మార్కెట్ కమిటీలో మహిళలకు, బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు పెద్దపీట వేస్తామన్నారు. జనసేన, బీజేపీలకు తగిన ప్రాతినిధ్యం ఇచ్చి గౌరవం ఇవ్వడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అది కాదు వ్యవసాయ మార్కెట్ కమిటీ యొక్క ఉద్దేశం. దీన్ని ఆనాటి పెద్దలు వ్యవసాయ మార్కెట్ కమిటీలుగా రూపొందించడానికి గల కారణం రైతు ప్రతి ఒక్క రైతుకి కూడా ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీ అనేది వనరులు సమకూర్చేటటువంటి వ్యవస్థగా ఉండాలి అని చెప్పేసి నిర్ణయించినటువంటిది, ప్రతిపాదించినటువంటి కమిటీ వ్యవసాయ మార్కెట్ కమిటీ. మరి ఈనాటికైనా సరే మనం ఇవాళ రైతాంగాన్ని ఆదుకోవడానికి కావాల్సినటువంటి వనరులు సమకూర్చే విధంగా ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీ శాసనసభ్యురాలు సోదరుని సత్యప్రభ గారికి, కార్యక్రమంలో నాతో పాటు కూడా ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి మన దత్తంపేట ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే మన నెహ్రూ గారికి, అదేవిధంగా జనసేన నాయకులు లేనటువంటి అందరికీ కూడా అభినందనలు చెప్తూనే మీ అందరి సహకారంతో, మీ ఎమ్మెల్యే గారి సహకారంతో కూడా ఒక న్యాయంగా, ఒక సరైన కుటుంబానికి ఈ పదవి ఇచ్చారు అని వాళ్ళందరూ చెబుతున్నప్పుడు నా నిర్ణయం ఎక్కడ తప్పు కాలేదు అని నేను చాలా సంతోషంగా, గర్వంగా చెబుతున్నాను. ఆయన చేసిన నిజంగా నేను ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి ఆయన రాజా గారికి నాతో కూడా అలాగే ఉండి నన్ను ముందుకు నడిపిస్తూ, నాకు సహకరిస్తూ ఇంతవరకు నన్ను ముందుకు నడిపిస్తూ వచ్చారు. ఎప్పుడు కూడా పార్టీ కోసం కష్టపడిన వ్యక్తికి, పార్టీ కోసం నిలబడిన వ్యక్తికి, ఒక వ్యక్తికి మనం ఏదో ఒక టైంలో అన్నది సరైన న్యాయం చేయడం జరుగుతుందని ఆయన మనకి నిదర్శనం. అటువంటి కుటుంబానికి పదవి ఇవ్వడం అన్నది నిజంగా నా నిర్ణయం సరైనదని ఈరోజు నేను చాలా గర్వంగా చెప్పుకోగలుగుతాను. అదేవిధంగా వైస్ చైర్మన్ సోమరాజు గారు కూడా, ఆయన కూడా
రాజా గారికి అయితే మా కుటుంబానికి ఎంతో ఆత్మీయులు. ఆయన కూడా ఎంతో పార్టీ కోసం వారి వీటిలో వారి పార్టీ కోసం ఎంతో. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం సంక్షేమానికి ఆద్యుడు, పేదల ఉన్నతికి ఎనలేని కృషి చేసిన టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిరస్మరణీయులని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు, వనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిలు కొనియాడారు. మండలంలోని పసలపూడిలో వేగుల జోగేశ్వరరావు వితరణతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ఇరువురు మాట్లాడుతూ ఎన్టీఆర్ టీడీపీని ఏర్పాటు చేసి రాష్ట్రానికి చేసిన సేవలు నిరుపమానమన్నారు. తొలుతగా గ్రామ టీడీపీ నాయకులు నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి, కర్రి వెంకటరెడ్డి, నల్లమిల్లి వెంకన్నబాబు, మల్లిడి సూరారెడ్డి తదితర కూటమి నేతలు ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమం అనంతరం భారీ ఎత్తున అన్న సమారాధన నిర్వహించారు. తెలుగువారి ఆరాధ్య దైవం డాక్టర్ నందమూరి తారక రామారావు గారి యొక్క విగ్రహావిష్కరణ మండపేట నియోజకవర్గం రాయవరం మండలం పసుపూడి గ్రామంలో మరి మన మిత్రులు, సోదరులు, అనపర్తి శాసనసభ్యులు శ్రీ నల్లమిల్లి రామకృష్ణ గారి చేతుల మీదుగా ప్రారంభించబడడం ఎంతో ఆనందంగా ఉంది. ఇంకేదంటే స్వతంత్రం, మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన 36 సంవత్సరాల తర్వాత ఈయన ముఖ్యమంత్రిగా మరి పీఠం అధిరోహించి భారతదేశంలో అంతకుముందు ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి కూడా చేపట్టినటువంటి అనేక మరి సంస్కరణలు, ముఖ్యంగా ₹2 బియ్యం కానీ, మహిళలకు ఆస్తి హక్కు కానీ, మరి మనకి పెన్షన్ కానీ, సొంత ఇంటిని కట్టుకోవడానికి ఆయా హౌసింగ్ లోన్లు కానీ అనేక సంస్కరణలు తీసుకొచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలకి మొట్టమొదటి బీజం వేసింది శ్రీ నందమూరి తారక రామారావు. రాజకీయవేత్తగా పార్టీని స్థాపించి 9 నెలల కాలంలో అధికారంలోకి రావడమే కాకుండా అనేక పాలనాపరమైన సంస్కరణలు తీసుకురావడం, ముఖ్యంగా పేదలకి ఉపయోగపడే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలని అమలు చేయడం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమానికి ఆద్యుడిగా నిలిచి భారతదేశానికి ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు ఆదర్శప్రాయంగా నిలిచింది. అటువంటి మహోన్నత వ్యక్తి ముఖ్యంగా భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నింటినీ ఆనాడు కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఒక వేదిక మీదకు తీసుకొచ్చి వాజ్పేయి గారు కానీ, అద్వానీ గారు కానీ, బహుగుణ గారు కానీ, చంద్రశేఖర్ గారు కానీ, విపి సింగ్ గారు కానీ ఇటువంటి మహోన్నతమైన నాయకులందరినీ ఒక తాటి కిందకు తీసుకొచ్చిన మహానుభావుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారి తర్వాత మరలా రాజకీయ నాయకులు, భారతదేశంలో ఉన్న కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్న రాజకీయ నాయకులందరినీ ఒక ఛత్రం కింద తీసుకొచ్చిన ఒక మహోన్నతమైన వ్యక్తి. అటువంటి వ్యక్తి వాళ్ళ చిరస్మరణీయులు. వారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించడం అనేది నా పూర్వజన్మ స్వీకృతంగా భావిస్తూ వారి స్ఫూర్తి సదా కొనసాగాలి, అందరం ఆ బాటలో పయనించాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాం. నిరుద్యోగుల పక్షాన నిలుస్తూ కూటమి సర్కార్పై నిరసన గళం వినిపించేందుకు పెద్దాపురం వైసీపీ కార్యాలయం నుండి భారీ ర్యాలీగా కాకినాడ బయలుదేరి వెళ్లిన నియోజకవర్గ వైసీపీ యువత. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో యువత పోరుకు శ్రీకారం చుట్టిన వైసీపీ యువ శ్రేణులు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నిరుద్యోగ యువతకు తక్షణం నెలకు ₹3,000 ఇవ్వాలని డిమాండ్. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయినప్పటికీ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కూటమి వైఫల్యం. Hey!
కులం, మతం, ప్రాంతం అవినీతిలో కూడుకుపోయిన నేటి పెట్టుబడిదారీ రాజకీయాల్లో ప్రజల కోసం నికార్సిగా పనిచేసే సూర్యారావు లాంటి స్వచ్ఛమైన రాజకీయ నాయకులు నేటి సమాజానికి ఎంతో అవసరమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. మాజీ మున్సిపల్ కౌన్సిలర్, సిపిఎం నాయకులు, కవి, రచయిత అయిన యాసలపు సూర్యారావు 13వ వర్ధంతి సందర్భంగా సిపిఎం పెద్దాపురం మండల కార్యదర్శి డి క్రాంతి కుమార్ అధ్యక్షతన బహిరంగ సభ వరహాలపేటలో జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా శ్రీనివాసరావు హాజరై ప్రసంగించారు. నేటి రాజకీయాల్లో డబ్బు కట్టలతో ఊడిపడి మంది మాగాదులను వేసుకొని వస్తున్నారని, ప్రజల కోసం నికార్సుగా పనిచేసేవారు కనబడడం లేదన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అవినీతి చేసిన వారిని పార్టీలోకి తీసుకుని కండువాలు కప్పుతుందని విమర్శించారు. మత విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రజల మధ్య ఐక్యత చెడగొడుతుందన్నారు. విశ్వగురువు అని ప్రచారం చేసుకునే మోడీ భారతీయ విద్యార్థులను అమెరికా సంఖ్యలు వేసి పంపితే నోరు ఎందుకు మెదపలేదో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీకి దాసోహం అయిపోయారన్నారు. సంవత్సర కాలంలో మోడీ 3 సార్లు రాష్ట్ర పర్యటన చేశారని, కానీ రాష్ట్రానికి ఒరిగిందేంటో చెప్పాలన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జి బేబీరాణి, రాజశేఖర్, పలివెల వీరబాబు, నీలపల సూరిబాబు ప్రసంగించారు. సిరిపురపు శ్రీనివాస్, కేదారి నాగు, వీరాజు కృష్ణ, గడిగట్ల సత్యబాబు, స్నేహ అప్పన్న తదితరులు పాల్గొన్నారు. సాధిస్తాం సూర్యారావు ఆశయాలను, సాధిస్తాం సూర్యారావు ఆశయాలను. వాగ్దానం అంటే ఒక వాగ్దానం కేంద్రం అమలు చేసిందా? ప్రత్యేక హోదా ఇచ్చిందా? విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ, నిన్న ప్రధానమంత్రి విశాఖపట్నం వచ్చాడు, 30 గంట 40 నిమిషాల్లో మాట్లాడాడు యోగా యొక్క ప్రాధాన్యత గురించి. యోగాని ఎవరు మనం తక్కువ అంచనా వేయటం లేదు. ఒక వ్యాయామం, అది వ్యాయామ కళగా యోగాని అందరం అంగీకరిస్తాం. కానీ సర్వరోగ నివారణలాగా యోగా చేస్తే ఇక నీకు జబ్బులు రావు, నీ మానసిక ప్రశాంతత ఉంటుంది, శారీరక దారుఢ్యం ఉంటుంది. అన్ని దాన్ని కలబోసి చెప్పేస్తే అదే సర్వరోగ నివారణని ఆయన పతంజలి అని ఒక ఆయన, పతంజలి రామ్దేవ్ బాబా ఇట్లాగే చెప్పాడు. ఈ మోడీ బలపరిచాడు. ఇప్పుడు ఏమిటి, కోట్లు కోటాను కోట్ల వ్యాపారం చేసేస్తా ఉన్నాడు. ఆయన జబ్బొస్తే పోయి పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ చేరిపోయాడు. అందుకని దీనికి ఎందుకు ఇంత పెద్ద, ఎవరికి వాళ్ళు యోగా చేసుకోవచ్చు, టీవీలు చూసి చేసుకోవచ్చు, మన సెల్ ఫోన్లు చూస్తూ చేసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. కానీ ఎందుకని మానసిక ఉద్రిక్తతలో స్ట్రెస్ అంటున్నాం ఈరోజు. ఇంతకుముందు ఎప్పుడు మన దేశంలో స్ట్రెస్ అనే మాట వినలేదు మనం. 10-15 సంవత్సరాలకు ముందు ఎప్పుడు. పెద్దాపురం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో రైతుకు వందనం కార్యక్రమం నిర్వహించారు. అలాగే వివిధ వృత్తుల వారికి చేయూత కార్యక్రమం నిర్వహించారు. పెద్దాపురం మండలం శిరివాడ గ్రామానికి చెందిన రైతులు ఇనుకొండ విష్ణుచక్రం, తాటికొండ రాజులకు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షుడు మట్టె శ్రీనివాస్, వాసవి క్లబ్ ప్రెసిడెంట్ పాబోలు సత్యప్రసాద్, గొల్లపూడి సునీల్, కిషోర్, గ్రంథి రాజేష్, మండవిల్లి భాస్కరరావుతో పాటు పెద్ద సంఖ్యలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. జయవాసి ఈరోజు పెద్దాపురంలో 4 క్లబ్లు కలిసి ఒక 2 రైతులకి సన్మానించడం జరిగిందండి. ఈ సన్మానించడం ఎందుకు జరిగిందంటే డాన్ టు డస్క్ అనే ప్రోగ్రామ్ అండి. ఈరోజు డాన్ టు డస్క్ ప్రోగ్రామ్ అంటే ఉదయాస్తమన సేవలు, ఉదయం సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి సాయంకాలం అస్తమించే దాకా చేసే కార్యక్రమాన్ని డాన్ టు డస్క్ అంటూ దానిలో భాగంగానే ఎవ్రీ ఇయర్ చేసుకుంటుందండి వాసవి క్లబ్ ఇంట్రెస్ట్లో. దాని నిమిత్తం ఈ రోజు అక్కడ చేయడం జరిగింది. ఈ రైతులు సన్మానించుకోవడానికి ఈ 4 క్లబ్లతో పాటు మాకు కూడా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాల మేరకు డాన్ టు డస్క్ ప్రోగ్రామ్ జరుగుతుందండి ఈ రోజు పెద్దాపురంలో. 4 క్లబ్ల వారు కూడా కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నారండి. యోగా డే ఆల్రెడీ నేను జరగడం జరిగింది. యోగా డే ఈ రోజు కూడా చేశారు సారు. దాని నిమిత్తం యోగా సార్కి సన్మానించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. దేవాసి. నిరంతరం గ్రామాల్లో ప్రజలకు అధికార యంత్రాంగం అందుబాటులో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పెద్దాపురం మండల పరిషత్ అధ్యక్షురాలు పెంకే సత్యవతి పేర్కొన్నారు. పెద్దాపురం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ పెంకే సత్యవతి అధ్యక్షతన జరిగింది. ఎంపీపీ మాట్లాడుతూ అధికారులు ప్రజలకు అవసరమైన సేవలు అందించడంలో వైఫల్యం చెందకుండా సేవలు అందించి గుర్తింపు తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. జెడ్పీటీసీ గవరసాన సూరిబాబు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో అధికారులు అందుబాటులో ఉండాలని విజ్ఞప్తి చేశారు. తహసీల్దార్ సిహెచ్ వెంకటలక్ష్మి, ఎంపీడీఓ శ్రీ లలిత మండలంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. మండల వ్యవసాయ శాఖ అధికారి సంజీవ్ కుమార్, డివైఈఓ శర్మ, సిడిపిఓ ఉషా, ఉద్యానవన శాఖ అధికారి చిలకమ్మలు తమ శాఖల ద్వారా అందుతున్న సేవల గురించి వివరించారు. అని అనుకుంటే కనుక సచివాలయంలో వాళ్ళు
దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ సర్పంచ్లు, ఎంపీటీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎవరైనా హౌస్ సైట్స్ కావాల్సిన వాళ్ళ చేత సచివాలయంలో దరఖాస్తు పెట్టించండి. ఇప్పుడు కేవలం 57 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. అవి కొన్ని విలేజ్లు వచ్చాయి, కొన్ని విలేజ్లు రాలేదు. అంటే అలాగే అధికారులకు, మండల స్థాయి అధికారులకు, పంచాయతీ సెక్రటరీకి, పత్రికా ప్రతినిధులకి అందరినీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా ఎంపీ గారిని కోరుతున్నాను. ఎంపీడీఓ గారికి, అలాగే తహసీల్దార్ గారికి, గౌరవ సర్పంచ్లకు, గౌరవ ఎంపీడీసీలకు, డిపార్ట్మెంట్ అధికారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా మన పెద్దాపురం మండలంలో ప్రతి అధికారి కూడా గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండాలని మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే ఎంపీడీఓ గారు మీటింగ్ని జరిపిస్తారని మీకు తెలియజేస్తూ ప్రస్తుతం చేపట్టిన కార్యక్రమాల గురించి ముఖ్యంగా ఈ సాదా 2025 సంబంధించి నీటి విడుదల అనేది ఏలేరు కాలం మీద మనకి ఎక్కువ సాధ్యం అవుతుంది. ఏలేరు వలసిన ప్రస్తుతం నీటి ఎక్కువ తక్కువగా ఉండడం వల్ల జూలై 1వ తారీఖు నుంచి మన ఏలేరు డెల్టాకి నీటి విడుదల అనేది ఇస్తామని తెలియజేస్తున్నాం. ఈ నెల జూన్ మనం ఎఫ్బీ షాప్స్ ద్వారా రేషన్ పంపిణీ స్టార్ట్ చేయడం జరిగింది. మొత్తం 39,350 కార్డు ఉంటాయి. మొత్తం అందరికీ కూడా షాప్స్ ద్వారా 1 నుంచి 15వ తారీఖు వరకు కూడా రేషన్ పంపిణీ చేయడం జరిగింది. దీంట్లో కూడా 65 years అబవ్ వాళ్ళకి మరియు దివ్యాంగులకి కూడా ఇంటింటికి పంపిణీ చేయడం జరిగింది. సో ఈ నెల జూన్ నెల సక్సెస్ఫుల్ గా షాప్స్ ద్వారా పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా సివిల్ సప్లైస్ తోటి మనకి సచివాలయాల ద్వారా కూడా రేషన్ కార్డ్స్ కి సంబంధించిన సర్వీస్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైనా కార్డు, ఎవరైనా మెంబర్ ఎడిషన్ అవ్వచ్చు, న్యూ రేషన్ కార్డ్ అవ్వచ్చు, యాడింగ్, డిలీషన్, స్ప్లిట్టింగ్, ఇలా 7 రకాల సర్వీసులు, కరెక్షన్స్ ఏమన్నా ఉన్నా, ఆధార్ నెంబర్ కరెక్షన్స్ ఉన్నా, ఇవన్నీ చేసుకోవడానికి మనకి సచివాలయంలో దరఖాస్తు చేసుకోవడానికి మనకి అవకాశం ఇచ్చారు. ఆ విధంగా మనకి 1750 రిక్వెస్ట్లు రావడం జరిగింది. వాటన్నింటినీ కూడా డీటెయిల్స్ ఇచ్చి మనం కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇంకా ఎవరైనా ఉంటే కనుక సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సిందని తెలియజేస్తున్నాను. ఇది 2 సివిల్ సప్లైస్ సంబంధించి. నెక్స్ట్ సిసిఆర్సి కార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. మొత్తం మండలంలో వచ్చేసి మనకి 3,600 సిసిఆర్సి కార్డ్స్ టార్గెట్, అంటే గవర్నమెంట్ కార్డ్ టార్గెట్ ఉంటే 50% 1,700 ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా సిసిఆర్సి కార్డ్స్ పెట్టుకోవాలంటే, అంటే టార్గెట్ రీచ్ అవ్వాలి, ఎవరైనా కావాల్సిన వాళ్ళందరూ కూడా వీఆర్ఓ టచ్ చేస్తే వాళ్ళందరికీ కూడా సిసిఆర్సి కార్డ్స్ అందరికీ కూడా మంజూరు చేయడం జరుగుతుంది. 2 తెలుగు రాష్ట్రాల పేరుగాంచిన పెద్దాపురం మరడమ్మ తల్లి జాతర మహోత్సవాలకు సర్వం సిద్ధం చేసినట్లు దేవస్థాన అసిస్టెంట్ కమిషనర్ కె విజయలక్ష్మి పేర్కొన్నారు. మంగళవారం నుంచి దాదాపు నెల రోజులకు పైగా జరిగే జాతరకు వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు, యాత్రికులకు దాతల సహకారంతో ప్రసాద వితరణ, దద్దోజనం ప్రతిరోజు చేయడం జరుగుతోందని ఈవో వెల్లడించారు. దాతల సహకారంతో మరుగుదొడ్లు, స్నానాల గదులు ఏర్పాటు చేశామని తెలిపారు. జై మరిడమ్మ శ్రీ మరిడమ్మ అమ్మవారి దేవస్థానం నందు 24/6/2025 నుండి జాగరణ నుంచి అమ్మవారి ఆషాఢ మాస జాతరలు ప్రారంభమయ్యి 31/7/2025 ముగుస్తున్నాయి. ఈ 2 తెలుగు రాష్ట్రాల నుంచి విచ్చేస్తున్న భక్తులందరికీ చలువ పందిళ్ళు, చంటి పిల్లలకు వేడిపాలు, వృద్ధులకు, భక్తులకు మజ్జిగ పంపిణీ దేవస్థానం నుంచి ఇచ్చేస్తున్నాము. పెద్దాపురం పుర పెద్దల నుంచి, భక్తుల నుంచి ప్రసాద వితరణ కోసం వచ్చిన వాళ్ళందరికీ మేము దేవస్థానం దగ్గరలో ఉన్న మున్సిపాలిటీ వారికి చెందిన గెస్ట్ హౌస్ నుండి ఉచిత ప్రసాదం పంపిణీ చేయడం
కాబట్టి భక్తులందరూ అమ్మవారి ఆషాఢ మాసం జాతరకు ఇచ్చేసి అమ్మవారి దర్శించి వారి మొక్కుబడులు తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. పెద్దాపురం గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 5ను సవరించాలని, సొంత మండలాల్లో పనిచేసుకునే అవకాశం కల్పించాలని, ప్రభుత్వం చేపట్టిన రేషనలైజేషన్ ప్రక్రియలో మిగులు సిబ్బందిని ఏం చేస్తారో తెలియజేయాలని, ప్రమోషన్స్ ఫస్ట్, ట్రాన్స్ఫర్ నెక్స్ట్, నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని, ఇతర ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పెద్దాపురం మండల పరిధిలోని సచివాలయ సిబ్బంది అందరూ సోమవారం పెద్దాపురం మండల అభివృద్ధి అధికారి కార్యాలయం వద్ద నిరసన తెలిపి మండల అధికారి శ్రీలలితకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేమేమైపోతాం అనేసి ఒక రకమైనటువంటి ఆందోళనలో ఉండి మేడం గారిని కలిసాం. అయితే అసలు మాకు కావాల్సింది ఏంటి అన్నది మేము ఒకసారి మొత్తం అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ నిలబడి ఉన్నాం. మాకైతే ఎటువంటి రేషనలైజేషన్ పూర్తి కాలేదు. ఎవరెవరు ఎక్కడ వెళ్తామో తెలీదు, ఏమవుతామో తెలీదు. మాకు ఎటువంటి సర్వీస్ రూల్స్ ఇంకా పూర్తి కాలేదు. ప్రమోషన్ సంబంధించినటువంటి పూర్తి సమాచారం లేనే లేదు. అలాగే మాకు ఎటువంటి గవర్నమెంట్ తరపు నుంచి వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏమీ అందవు. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఉండి చాలీ జీతాలతో మేము బ్రతుకుతున్న సమయాల్లో మమ్మల్ని తీసుకుని వెళ్లి పక్క మండలాల్లో వేరే మండలాల్లో పోస్టింగ్లు ఇవ్వడం అన్నది అసలు సబబు కాదు. ఎందుకంటే మేము ఉద్యోగస్తులందరూ చాలా వరకు కూడా పెళ్లైనటువంటి స్త్రీలు ఉన్నాం, పిల్లలు ఉన్నారు, ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. అందులోనూ మొదటి తారీఖు వచ్చిందంటే మేము ఇవ్వాల్సినటువంటి పెన్షన్ విషయం అయితేనే గానీ సర్వేల విషయమై మేము ట్రావెల్ చేయాల్సినటువంటి టైమింగ్స్ విషయంలో గానీ ఎప్పటికప్పుడు టార్గెట్లు నిర్వహించి మమ్మల్ని ఆ టైంలోనే కంప్లీట్ చేయాలనేసి చేస్తున్నటువంటి ప్రెజర్ విషయంలోని గానీ మండలాల మార్పు అన్నది సరైనటువంటి నిర్ణయం అయితే కాదు. దానికి మేము పూర్తిగా ఖండిస్తున్నాం. దయచేసి మా ప్రతి పరిస్థితిని అర్థం చేసుకుని ప్రతి విషయంలోనూ పూర్తిగా ఒక సరైన సమాధానం మాకు అందించిన తర్వాత, రేషనలైజేషన్ పూర్తయిన తర్వాత, ప్రమోషన్స్ లిస్ట్ పూర్తయిన తర్వాత, ప్రమోషన్ లిస్టు కూడా సరైనటువంటి సీనియారిటీ జాబితా మరియు ర్యాంకుల జాబితాను అనుసరించి పూర్తిగా ప్రమోషన్ సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే మాకు బదిలీల ప్రక్రియ పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాం. ఇది మా యొక్క పూర్తి అవగాహనతో పూర్తి మనస్ఫూర్తిగాను మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మాకు ఈ విషయంలో ప్రతి ఒక్కరు సహకరించండి. ఈ ఒక్కసారి ఇదే విధంగా మాకు మీ ట్రాన్స్ఫర్స్ ఇచ్చారంటే ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం పునరాలోచించి గవర్నమెంట్ వాళ్ళు మరియు మా పై అధికారులు సరైన నిర్ణయాలతో ప్రతి దాని విషయంలోనూ మళ్లీ ఆలోచించి మండలాలు సొంత మండలాల్లోనే ఉద్యోగాలు కల్పించే అవకాశం మాకు ఉద్యోగాలు చేసుకునే అవకాశం మాకు కల్పించవలసిందిగా కోరుచున్నాం. మా యొక్క రిక్వెస్ట్లను ప్రతి ఒక్కరు కూడా సానుకూలంగా స్పందించాలని ఆశపడుతున్నాం. ఆ విషయమై వాళ్ళ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అధికారులు కూడా ఒకసారి ఆలోచించి మా యొక్క ఆందోళనకు సరైనటువంటి పరిష్కారాలను అందించవలసిందిగా కోరుకుంటున్నాం. సొంత మండలాల్లో పనిచేసుకునే అవకాశం, సొంత మండలాల్లో పనిచేసుకునే అవకాశం, ప్రమోషన్ ఫస్ట్, ప్రమోషన్ ఫస్ట్, ప్రమోషన్ ఫస్ట్, జీవో నెంబర్ 5, జీవో నెంబర్ 5, సొంత మండలాల్లో బదిలీలకు అవకాశం, సొంత మండలాల్లో బదిలీలకు అవకాశం, ప్రమోషన్ ఫస్ట్, ప్రమోషన్ ఫస్ట్. విశాఖపట్నం పట్టణానికి చెందిన మహిళ కలిపిరెడ్డి నారాయణమ్మ సామర్లకోట పోగొట్టుకున్న 3 తులాల బంగారు గొలుసును సామర్లకోట సీఐ కృష్ణ భగవాన్, ట్రాఫిక్ ఎస్ఐ అడప గరగరావులు సీసీ కెమెరా ఆధారంగా వెతికి పట్టుకుని బాధితురాలకు అప్పగించారు. విశాఖపట్నం కొత్త సాలిపేట జగదాంబ సెంటర్ ప్రాంతానికి చెందిన కలిపిరెడ్డి నారాయణమ్మ కాకినాడ పట్టణంలోని బంధువుల శుభకార్యానికి వచ్చిన సందర్భంగా బంగారు గొలుసు పెట్టిన పర్సు సామర్లకోట రైల్వే స్టేషన్ సెంటర్లో పోగొట్టుకున్నారు. బాధితురాలు నారాయణమ్మ దంపతులు శుభకార్యానికి హాజరయ్యేందుకు కాకినాడ బస్సు ఎక్కుతూ చూసుకోగా కనపడకపోవడంతో ఆమె స్థానిక ట్రాఫిక్ ఎస్ఐ గరగారావుకు ఫిర్యాదు చేశారు. దానితో ట్రాఫిక్ ఎస్ఐ గరగారావు స్టేషన్ సెంటర్లోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించి పర్సు కాజేసింది ఒక సాధువుగా గుర్తించారు. దానితో సాధువు కోసం రాత్రి 8 గంటల వరకు కాపు కాసి పోలీసులు అతనిని పట్టుకుని మహిళ పోగొట్టుకున్న బంగారు గొలుసు రికవరీ చేసి బాధితురాలు నారాయణమ్మకు పెద్దాపురం డీఎస్పీ డి శ్రీహరిరాజు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ కాకినాడ శుభకార్యానికి వెళుతూ ఉదయం 8:30 సామర్లకోటలో బంగారు గొలుసును మహిళ పోగొట్టుకోగా సామర్లకోట సీఐ కృష్ణ భగవాన్, ట్రాఫిక్ ఎస్ఐ కడప కరగరావులు, జిల్లా ఎస్పీ బిందు మాధవి ఆదేశాలతో సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఎంతో చాకచక్యంగా పోగొట్టుకున్న సొత్తును గుర్తించి బాధితురాలకి అప్పగించారన్నారు.
ఈ సందర్భంగా స్థానిక సీఐ కృష్ణ భగవాన్ను ట్రాఫిక్ ఎస్ఐ గరగరావులను సిబ్బందిని డీఎస్పీ అభినందించగా పోగొట్టుకున్న సొత్తును సాయంకాలానికల్లా రికవరీ చేసి అందించిన బాధితురాలు నారాయణమ్మ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. బట్ అదే రైల్వే స్టేషన్లోని వాటర్లో టిఫిన్ చేసి వస్తుంటే పర్స్ పడిపోయింది. చూసుకుంటే వెళ్ళిపోయాము. తర్వాత మరి అట్నే వచ్చి చూడలేదు. ట్రాఫిక్ పోలీసులు మేము ఫిర్యాదు చేస్తే ఆ సీసీ కెమెరాలోని మాకు ప్రూఫ్ అని తీసి ఇచ్చారండి. మాతో బాగా సహకరించారు. మాకు సహకరించి తర్వాత మంచి సాయంత్రం వచ్చి మేము గమనించకపోవచ్చు. వాళ్ళు మాకు బాగా సహకరించి మా వస్తువు మాకు అప్పగించారండి. సార్ ఓకే సార్. వైజాగ్కి చెందిన నారాయణమ్మ గారు ఒక ఫంక్షన్ నిమిత్తం కాకినాడ జిల్లా సామర్లపూడి వచ్చారు. అక్కడ పర్సు అలాగే సెల్ ఫోన్ పడిపోవడం, సెల్ ఫోన్ పికప్ చేసుకున్నారు. పర్సు మిస్ అయ్యింది. ఆ విషయాన్నేమో వెంటనే స్థానిక సామర్లపూడి పోలీసులకు సంబంధించి అక్కడ ట్రాఫిక్ విభాగంతో వారికి తెలియజేయడం జరిగింది. వెంటనే అక్కడ సామర్లపూడి సిఐ గారు కృష్ణబాబు గారు అలాగే ట్రాఫిక్ ఎస్ఐ గారు వాళ్ళు వర్కౌట్ చేసింది. కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జీబిన్మాల్ గారు రైట్ చేశారు. వారి ఆదేశాల ప్రకారం ఈ సీసీ కెమెరాలన్నీ కూడా పరిశీలించడం, మనకు దొరికిన చిన్నపాటి ప్రూఫ్తోని అది ఆ ప్రాపర్టీ ఏదైతే కొలిసిపోయిందో ఆ కొలిసిన బంగారం కోసం టేక్అవుట్ చేయడం జరిగింది. టేక్అవుట్ చేసిన తర్వాత ఇందులో ఈ నారాయణ గారు ఉన్నారు. వారిని పిలిచి వారికి ఈరోజు మా ఎస్పీ గారు ప్రకారం వారి ప్రాపర్టీ బంగారం కోసం ఏదైతే వారికి అప్పచెప్పడం జరిగింది. ఇందులో గరగరావు గారు కానీ వారి టీం కానీ అలాగే సామర్లపూడి సిఐ గారు కృష్ణబాబు గారు అంతా కూడా ఈ బస్ స్టాండ్ రిజర్వేషన్ ఏరియాలో కెమెరాలు పెట్టడం ఇవన్నీ చేయడం వల్ల ఈ కేసును సింపుల్గా ఛేదించగలిగాము. ఈ విషయమే స్థానిక ప్రజలు కానీ లేకపోతే నారాయణ గారి బంధువులు కానీ మీడియా ప్రతినిధులు అందరూ కూడా పోలీసు వారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అన్నవరం హరిహర రిసార్ట్స్లో ప్రతిపాడు మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం. పసలపూడిలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి. నిరుద్యోగుల పక్షాన నిలుస్తూ కూటమి సర్కారుపై నిరసన. భారీ ర్యాలీగా కాకినాడ బయలుదేరి వెళ్లిన నియోజకవర్గ వైసీపీ యువత. సూర్యారావు లాంటి స్వచ్ఛమైన ప్రజానాయకులే నేటి రాజకీయాలకు అవసరం. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.